హీరో వెంకటేష్ త్రివిక్రమ్ లాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం వెంకటేష్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారులో అతిథి పాత్ర పూర్తి చేసుకుని వెంటనే త్రివిక్రమ్ సినిమాకు షిఫ్ట్ కానున్నారు. ఈ సినిమాలో కన్నడ అందాల భామ శ్రీనిధి శెట్టిని హీరోయిన్గా ఖరారు చేశారు. ఈ కాంబో నుంచి మరో క్లాసిక్ హిట్ రాబోతోందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. 850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రిషబ్ శెట్టి దర్శకనటుడిగా మరోసారి తన మార్క్ చూపించాడు. దేశవ్యాప్తంగా భారీ వసూలు సాధించిన ఈ చిత్రం తాజాగా 50 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకుంది. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా అజనీష్ లోక్నాథ్ సంగీతం సినిమాకు మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ఇంకా హౌస్ఫుల్ బోర్డులు వేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2025లో ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఘనంగా సన్మానించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు పూలగుచ్చాలు శాలువాతో బాలకృష్ణను సత్కరించారు. 100కి పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్లో మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సాధించిన బాలయ్య రాజకీయంలోనూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తూ గుండెల్లో నిలిచిన మహానుభావుడు. ఈ సన్మానం అభిమానులను ఆనందంతో ముంచెత్తింది. సౌత్ ఇండియా అందాల భామల్లో ముందు వరుసలో నిలిచిన అనుపమా పరమేశ్వరన్ 2025లో ఒక్కసారిగా 7 సినిమాలు రిలీజ్ చేసి అరుదైన రికార్డు సృష్టించింది. డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ వంటి విభిన్న భాషల్లో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. మలయాళం, తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఆమెకు బలమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన మరో చిత్రం లాక్డౌన్ డిసెంబర్ 5న రిలీజ్ కానుండడంతో మొత్తం 8 చిత్రాలు అవుతున్నాయి. ఒకే ఏడాది ఇంతమంది హీరోయిన్లు రాణించడం చాలా అరుదు. మరి అనుపమ సృష్టించిన ఈ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి. నాగ చైతన్య కెరీర్లో తొలిసారి మిస్టికల్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న NC-24పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరూపాక్ష సక్సెస్ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో భారీ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్లు నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ యంగ్ యాక్టర్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదల చేసిన BTS వీడియోలో భారీ సెట్స్, చైతు కఠినమైన యాక్షన్ ట్రైనింగ్, లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాయి. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రంలో రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన చికిరీ చికిరీ పాట భారీ విజయం సాధించింది. బిల్బోర్డ్ ఇండియా చార్టులో ఇండియాకు సంబంధించి ఆల్ టైమ్ టాప్ 1 స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్లో కూడా 90 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండింగ్లో ఉంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. తెలుగు, తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్, డార్లింగ్, ఆకాశం నీ హద్దురా వంటి ఆల్బంతో హిట్ ట్రాక్ రికార్డున్న జీవి ప్రకాష్ ఈ కాంబినేషన్కు మరింత బలం చేకూర్చనున్నారు. రాషా తడాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. దిగ్గజ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. అల్లరి నరేష్ నటించిన సుడిగాడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ సుడిగాడు 2 రూపొందనుంది. 12A రైల్వే కాలనీ ప్రమోషన్స్లో నరేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. మొదటి భాగంలో 100 సినిమాలను ప్యారడీ చేశామని, ఈసారి దానికి డబుల్ ఉంటుందని చెప్పాడు. పాన్ ఇండియా సినిమాలపై స్పూఫ్లుంటాయని, యానిమల్, పుష్ప 2 వంటి చిత్రాలను టార్గెట్ చేస్తామని తెలిపాడు. స్క్రిప్ట్ ఇంకా డెవలప్ అవుతోందని, 2027లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని నరేష్ పేర్కొన్నాడు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు రేకెత్తిస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ సైలెంట్గా సాగుతున్న నేపథ్యంలో బన్నీ జిమ్లో కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల ఆయన ఫోన్ వాల్పేపర్లో కనిపించిన ఫిజిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాక్షన్ సీక్వెన్స్ల కోసం స్టన్నింగ్ ఫిజిక్స్ సాధనలో బన్నీ ఉన్నట్లు సమాచారం. దేశముదురు సినిమా తరువాత బన్నీ మరోసారి 6 ప్యాక్లో కనిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో నటి కీర్తి సురేష్ కూడా చేరారు. తనను పోలిన మార్ఫ్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తన ఇమేజ్ను దెబ్బతీస్తుందని, టెక్నాలజీ మంచి టూల్ అయినా ప్రస్తుతం నియంత్రణ లేకుండా పోతుందని కీర్తి అన్నారు. మహిళల డిజిటల్ భద్రత, గోప్యతపై తీవ్ర ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు, చట్టాలు అవసరమని సూచించారు.